గ్రంథము 24వ అధ్యాయము. సర్వశక్తుడు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసి కొందురు. దుష్టుల ద్రాక్ష తోటలో పరిగె ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొనియుందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీది జల్లులకు తడిసియుందురు. చాటు లేనందున బండను కౌగిలించుకొందురు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలిగొని పనులను మోయుదురు. వారు తమ యజమానుల గోడలోపల నూనె గానుగలను ఆడించుదురు. ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై యుందురు. జనముగల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొరపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగుబడువారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును. రాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు. పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరచును. పరుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునో జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచిన వారు మరలా బాగుపడుదురు. ఆయన వారిని అభయమును దయచేయును గనుక వారు ఆధారమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నెల వలె కోయబడుదురు. ఇప్పుడు అలాగు జరగని ఎడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? 25వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును. ఆయన సేవలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. 26వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది? జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. నాశన కూపము బట్టబయలుగానున్నది. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడజేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. తన వివేకము వలన రాహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడవగా
చూడగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడెవడు? 27వ అధ్యాయము. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్నెదిరించువారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వాని కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొరవినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతి వాడును దాన్ని చూచియున్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుదురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చొచ్చి పాతిపెట్టబడెదరు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. పురుగుల గూళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొని గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనముగల వారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోవుదురు. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీయూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. 28వ అధ్యాయము. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరించుదురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము తవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము. దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును. సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను
నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమయమైన స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దాన్ని అంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జనములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాని చూచి బయలుపరచెను. దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.